హలో హాయ్ నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందు వచ్చానండి. అదే మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే వీటిలో వెయిట్ లాస్ అయ్యే ఇది కూడా ఉందండి. సో మీకు ఒక మంచి రెసిపీ అని కూడా చెప్పచ్చు. మీరే చూస్తుండొచ్చు చపాతీ అనేది ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ప్రాసెస్లో అనేది మీరు మల్టీగ్రెయిన్ ఆటాని ప్రిపేర్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్కి మంచి చపాతీలు అని చెప్పచ్చు. మనీ కూడా చాలా తక్కువతోనే అవుతుందండి. మనం షాప్లో పిండి తీసుకోవడానికంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న కర్రీ ఉన్న చట్నీ ఉన్నా కూడా ఇందులో సరిపోతుందండి. పిండి కలుపుకొని ఇలా స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. నేను మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులోకి యాడ్ చేశాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా మంచి పర్ఫెక్ట్ అయిన పిండి అని చెప్పచ్చు. చపాతీ పిండి మీరు బయట మల్టీగ్రెయిన్ ఆటాని తీసుకుంటున్నారు కదండి, సేమ్ ఇలానే చేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక మంచి హెల్తీ రెసిపీతో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 కేజీల దాకా గోధుమలను అయితే తీసుకుంటున్నానండి. గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మలబద్ధకం తగ్గిస్తుందండి. హృదయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుందండి. ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది, అలాగే ఎక్కువ తినడం తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణ చేస్తుందండి. రిఫైన్ మైదా కంటే నెమ్మదిగా జీర్ణమవుతుంది, అలాగే నియంత్రణకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి అనేది ఉంటుందండి, అలాగే ఐరన్, మెగ్నీషియం, జింక్ కూడా ఉంటుంది. ఇందులో శరీరానికి దీర్ఘకాలిక శక్తిని ఇస్తుందండి. శరీరం రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే నేను ఇక్కడ 1/2 కేజీ దాకా చిక్ పీస్ తీసుకున్నానండి. అదే కాబుల్ చాన్ దాల్ అని అంటారు కూడా దాన్ని. ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది. కండరాలు బలంగా పెరుగుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను సులభంగా జరుగుతుంది. నేను ఇక్కడ 1 కేజీ దాకా మొక్కజొన్న అయితే తీసుకున్నానండి. మొక్కజొన్నలో శక్తిని ఇస్తుంది, అలాగే ఫైబర్ అధికంగా ఉంటుందండి. విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి, అలాగే కాళ్ళు ఆరోగ్యానికి మంచిది, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది, అలాగే బరువు నియంత్రణకు సహాయపడుతుందండి. చర్మానికి కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గ్లూటిన్ ఫ్రీ అండి. గ్లూటిన్ సమస్య ఉన్నవారు కూడా తినవచ్చు. ఇక్కడ నేను చిక్ పీస్ వచ్చేసి 1/2 కేజీ దాకా తీసుకున్నానండి. ఇందులో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తూ గుండెకు మంచి ఆరోగ్యం ఇస్తుందండి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది, అలాగే బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది, ఆకలి తగ్గిస్తుంది. అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది. కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి, ఎముకలు బలంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1.5 కేజీ దాకా జావర్ అనేది తీసుకుంటున్నానండి. జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సరిగ్గా జరుగుతుందండి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అలాగే బరువు తగ్గడానికి సహాయం చేస్తుందండి. డయాబెటీస్ నియంత్రణ కూడా మంచిది. హృదయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రోటీన్ మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే గ్లూటిన్ ఫ్రీ, ఎముకలు బలానికి ఉపయోగపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ఇక్కడ నేను పర్లు మిల్లెట్ అంటారు, సజ్జలు, అలాగే బాజ్రా అని కూడా పిలుస్తారండి. ఇది 1/2 kg దాకా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది హృదయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. సజ్జలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే డయాబెటీస్ నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందండి. ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇక్కడ నేను నల్ల శనగపప్పుని 1/2 kg కాదండి 250 grams తీసుకున్నానండి. ఇందులో ప్రోటీన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది. కండరాలు బలపడతాయండి. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది. తర్వాత ఎముకలు, ఇందులో కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. అలాగే జీర్ణక్రియకు చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. తర్వాత చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్లాక్ చాన్ అనండి. ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసె గింజలని అంటారు వీటిని వచ్చేసి నేను ఇక్కడ 150 grams అయితే తీసుకున్నానండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది. అలాగే ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక్కడ నేను మూంగ్ దాల్ని కూడా 150 grams తీసుకుంటున్నానండి. ఇది పెసరపప్పు, పచ్చి పెసళ్ళు వీటిని. అలాగే ఇతర పోషకాలతో పోలిస్తే పెసళ్ళు చాలా తేలికగా జీర్ణమవుతాయి. చిన్నపిల్లల చాలా మంచిదండి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. చర్మానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను మెంతులు వచ్చేసి 100 grams తీసుకున్నానండి. మెంతుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గిస్తాయి. ఆకలి తగ్గించి తృప్తిని ఎక్కువసేపు ఉంచుతుంది. మెంతుల్లో జుట్టు రాలడం తగ్గించి బలంగా పెరగడానికి సహాయపడుతుందండి. ఇక్కడ నేను రాగుల్ని 1/2 kg దాకా తీసుకున్నానండి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకు, వృద్ధులకు కూడా చాలా మంచిది. అలాగే హార్స్ గ్రామ్ కూడా తీసుకున్నానండి 150 grams. తర్వాత ఇక్కడ నేనైతే బార్లీ తీసుకున్నానండి 100 grams. బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం తగ్గుతుందండి. అలాగే శరీరానికి చల్లదనం ఉంచుతుంది. వేసవిలో బార్లీ నీరు తాగితేనే శరీరం కూల్గా ఉంటుంది. ఇది డీటాక్స్ సహాయం అండి. శరీరంలోని డీటాక్స్ని తొలగించడంలో సహాయపడుతుందండి. విటమిన్లు, మినరల్స్ వల్ల రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందండి. ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఇక్కడ నేను ఓట్స్ కూడా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇది చర్మానికి చాలా మంచిది. స్కిన్ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్ దీర్ఘకాలంగా ఎనర్జీ ఇస్తుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గట్ హెల్త్ బాగుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది. ఆకలి తగ్గుతుంది. ఓట్స్ అలాగే బీట్ గ్లూకోన్ ఫైబర్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుందండి. మకానాలో నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ అనేది తీసుకుంటున్నానండి.
ఇది బరువు తగ్గడానికి మంచి స్నాక్స్ అని చెప్పొచ్చు. తక్కువ క్యాలరీలతో తక్కువ ఫ్యాట్తో వెయిట్ లూజ్కి సహాయం చేస్తుంది. అలాగే ఎముకలు కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయండి. ఇమ్యూనిటీ యాంటీ ఆక్సిడెంట్ వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తేలికగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల. ఇక్కడ నేను అటుకుల్ని కూడా 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ పోహ అనేది సులభంగా జీర్ణం అవుతుంది, త్వరగా శక్తిని ఇస్తుంది. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉంటుందండి. రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. బరువు నియంత్రణకు తక్కువ క్యాలరీలతో తక్కువ ఫ్యాట్తో వెయిట్ కంట్రోల్లోకి సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యం తక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల గుండెకు మంచిది. అలాగే జీర్ణక్రియకు సహాయం పడుతుంది. చూస్తున్నారు కదండి, వీటన్నిటి ఇంగ్రీడియంట్స్తో ఇలా రొట్టె కానీ పుల్కాలు కానీ ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి డైలీ ఒక రొట్టె తింటే చాలండి, ఎంతో ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. నేను కూడా ఇలానే ట్రై చేశానండి, నాకు వర్కౌట్ అయ్యింది. సో మీకు అవుతుందని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మనం ఏవే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామో 1 by 1 ఇంగ్రీడియంట్స్ ఇలా ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోండి. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా వేసుకుంటూ మంచిగా కలుపుకొని, మీరు ఇంట్లో ఇది బ్లెండ్ చేసుకోవడానికి కాదండి. సో మిషన్కి పోయి దీన్ని ఫైన్ పౌడర్ చేపించుకొని వచ్చి రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట తీసుకొని వచ్చి ఇలా చేసుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మనీని కూడా సేవ్ చేస్తాం, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటామండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. ఒకసారి ఇలా మల్టీగ్రెయిన్ ఆటని ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిల్లుకి తీసుకుపోయి దీన్ని ఫైన్ పౌడర్లా మనం బ్లెండ్ చేసుకొని రావాలండి. ఎందుకంటే మనం ఇక్కడ 5 kgs దాకా పిండిని అయితే మిల్లుకి ఆడిస్తున్నాం కదా. సో అందుకని ఇలా మిక్స్ చేసుకొని పిండి వేపించుకొని వచ్చి పిండి బాగా చల్లారనివ్వాలండి. అప్పుడే ఎక్కువ రోజులు అనేది స్టోర్ అయి ఉంటుంది పిండి. అలా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఈ టిప్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. మనం మిల్ నుంచి తెచ్చిన తర్వాత ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి సో మనం ఒక కాటన్ క్లాత్ వేసి అందులోకి చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఈ పిండి అనేది 6 months దాకా ఎలాంటి చెడిపోకుండా చాలా బాగుంటుందండి ఈ పిండి అనేది. అలాగే ఇందులోకి ఎన్నో హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదండి. సో వేస్ట్ చేయకుండా బాగా యూస్ చేసుకుంటే మా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం పిండి చేసి పెట్టుకుంటే మా ఫ్యామిలీ హెల్త్ కూడా ఎంతో బాగా చేసిన వాళ్ళం అవుతాము. సో దీన్ని ఇప్పుడు కలుపుకొని పిండి యాడ్ చేసేద్దాం రండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా పిండి అనేది నేను మిషన్కి వేసి ఇలా జల్లెడ్ పట్టించేసి ఒక బాక్స్లో అనేది స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పిండితో చపాతీలు ఎట్లా వస్తాయో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల దాకా చపాతీ పిండి అనేది తీసుకుంటున్నానండి. తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసి మంచిగా కొద్దిగా వాటర్ అనేది వేసేసి కలుపుకుందామండి. అలా కలుపుకొని ఆ సైడ్ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకుందాం.
మనం పిండి త్వరగా చపాతీలు చేసుకోవాలి అనే వాళ్ళు ఉంటే మనం పిండిని హాట్ వాటర్తో కలుపుకుంటే ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలండి. కొద్దిగా రెస్ట్ ఇస్తే 10 మినిట్స్ అలా చపాతీలు అనేది సాఫ్ట్గా దూదిలాగా వస్తాయండి. ఈ చపాతీలు ఉత్త చపాతీలైనా తినేయచ్చండి. ఎందుకంటే అన్ని మల్టీగ్రెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే వేసామో అది టేస్ట్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. సో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా బాల్స్ లాగా మీరు క్వాంటిటీ ఎంత కావాలో సైజు దాన్ని బట్టి చూసేసి పిండిని ఇలా తీసుకోండి. మనం పిండి చపాతీ చేసుకోవడానికి తీసుకునేటప్పుడు ఇంకొకసారి మెత్తగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి చపాతీని వత్తేసుకుంటే ఇప్పుడు చపాతీ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఈ చపాతీని మనం కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే దూదిలాగా బాగా పొంగుతాయండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. చూడడానికి కూడా మీరు మార్నింగ్ చేసి ఒక కాటన్ క్లాత్తో వేసి కట్టి పెట్టేస్తే నైట్కి కూడా చాలా సాఫ్ట్గా అనేది ఉంటాయండి ఈ చపాతీలు. అండి ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ చపాతీలు అనేది రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదండి మీరే ఎంత బాగా పొంగుతున్నాయి అనేది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఈ మల్టీగ్రెయిన్ ఆట అనేది. అలాగే మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేట్ అవుతుందండి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో అయితే మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.